ఓం శ్రీమాత్రే నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి, మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్ద గ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ, మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో, ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని, కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ, అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము, దీర్ఘకాలిక ప్రయాణము, దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు, మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ, అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ, ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు, ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహం. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో, అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క, జీవుల యొక్క శరీరం మీద, వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ, ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి, మోకాళ్ళకి, అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఏప్రిల్ 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు కూడా లాభస్థానమైనటువంటి మీనరాశిలో కుజుడు, శని 2 పాపగ్రహాలు కలిసి ఉండటం వలన ఈ యొక్క 40 రోజులు కూడా వీరికి అత్యంత శుభకరమైనటువంటి కొన్ని విషయాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వృషభ రాశి వారికి సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు భాగ్య దశమాధిపతి అయినటువంటి శని భగవానుడితో కలిసి లాభస్థానంలో ఉండటం అనేటటువంటిది ముఖ్యంగా వీరు చేసేటటువంటి బిజినెస్లు
ఏ రకమైనటువంటి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే భూములు, గృహాలు కట్టినవి అమ్మేటటువంటి బిజినెస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బిల్డింగ్ కాంట్రాక్ట్లకు కావలసినటువంటి ఇసుక, ఇటుక, ఇటుక గులకరాళ్ళు, అట్లాగే సిమెంటు, ఐరను, పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్ళు, ఇలాంటివి ఎవరైతే గృహం కట్టడానికి కావలసినటువంటి వస్తు సామాగ్రి అమ్ముతూ ఉంటారో వారందరికీ కూడా విశేషమైనటువంటి లాభము వ్యాపారంలో కనిపిస్తోంది. పెట్టినటువంటి పెట్టుబడికి రూపాయికి 10 రూపాయలు కనిపించేటటువంటి రాశుల్లో ఈ కుజశనుల యొక్క లాభస్థితి అఖండమైనటువంటి ధనాన్ని ఇస్తోందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రయాణాలు, భార్యాభర్తలు ఆల్రెడీ కాస్త విపరీతమైనటువంటి ధోరణిలో ఉండి ఇబ్బందులు పడుతూ మొన్నటిదాకా ఇరువురు మధ్య మాటలు లేనటువంటి వారు కూడా చాలా ఆనందంగా కాస్త దూర ప్రయాణాన్ని చేయాలి. దాని ద్వారా అయినా మన కుటుంబంలో కొన్ని మార్పులు కలుగుతాయి, మన యొక్క కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి ఆనంద ఉత్సాహాలు మనలో కలుగుతాయేమో అనేటటువంటి ఒక చిన్న ఆశ, కోరిక, ఆహ్లాదమైనటువంటి మానసిక స్థితి ఈ యొక్క వృషభ రాశి వారికి కలిగి దూర ప్రయాణాల యందు ఇష్టత, దూర ప్రయాణాల వలన కుటుంబంలో మంచి ఆనందము వెల్లువిరిసేటటువంటి పరిస్థితులు కలగడానికి అవకాశాలున్నాయి. అట్లాగే ఎవరైతే వృషభ రాశి వారు వివాహపరమైనటువంటి విషయాలయందు, అది మొదటి వివాహమైనా ద్వితీయ వివాహమైనా సరే, వివాహం చేసుకోవాలి, మొన్నటిదాకా సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి అనుకున్నటువంటి వారికి ఈ కుజశనులు లాభంలో ఉండటం అనేటటువంటిది ఈ మే 10 లోపల ఎట్టి పరిస్థితుల్లో వీరి గృహంలో వివాహ సంబంధిత విషయాలలో ఆనంద ఉత్సాహాలు, విందులు, విలాసాలు జరగటానికి అత్యంత అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే పెళ్లి చేసుకోవాలి, పెద్దవాళ్ళని ఒప్పించి అని భావంతో ఉన్నవాళ్ళు, అంటే ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా శుభకరమైనటువంటి విషయము. వీరి ఇంట్లో వాళ్ళే కాకుండా బంధువులు కూడా చక్కగా వీరి యొక్క ప్రేమని అగ్రీ చేసి చక్కగా వివాహం చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వృషభ రాశి వారికి. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాలలో ఉద్యోగం పోతుందేమో అని భయపడేటటువంటి వారికి ఉద్యోగం ఎక్కడికి పోదు. ఉద్యోగంతో పాటుగా కొత్తగా ఏదైనా వ్యాపారపరమైనటువంటి ఒక ఆలోచన వీరి యొక్క మేధస్సులో కలిగి దాని గురించి మరి కుటుంబంలో సభ్యులతో లేకపోతే వారికి తెలిసినటువంటి బంధుమిత్రాదులతో చర్చించి చక్కటి లాభకరమైనటువంటి మాటలని మాట్లాడటం, దానికి సంబంధించినటువంటి సంభాషణ క్రియలు వారికి చాలా ఆనందాన్ని కలుగజేయడం అనేటటువంటివి. అట్లాగే కొంతమందికి సంతానపరమైనటువంటి విషయాలలో ద్వితీయ సంతానం గురించి ఎవరైతే ఆలోచిస్తున్నారో వారికి ఈ 41 రోజుల్లో శుభ పరిణామాలు కనిపిస్తున్నాయి. 2 పాపగ్రహాలు లాభంలో ఉండి మరి ఆ గ్రహాలలో కుజుడు ఎప్పుడైతే కనుక కుటుంబ స్థానాన్ని, 5వ స్థానాన్ని చూస్తున్నాడో చాలా ఆనందం. కొంతమందికి ఎవరికైనా సరే విడిపోయి కోర్టు కేసుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారో వారి మధ్య చక్కటి సాంగత్యం ఏర్పడడానికి, కుటుంబంలో ఎవరో ఒకళ్ళు అన్నదమ్ముల వరుసో, అక్క చెల్లెల వరుసో, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే వారు ముందుకు వచ్చి వీరి మధ్య సరైనటువంటి సఖ్యతని ప్రదర్శింపజేసి వారిద్దరిని కలిపి కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎవరైనా గృహ కట్టడాలకి సంబంధించి కానీ, ఏదైనా ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రయాణాలకు సంబంధించి కొంతమంది అప్పులు చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలకు సంబంధించి విదేశాలకు వెళ్ళటానికి, లేకపోతే భార్య ఇక్కడ ఉండి భర్త అక్కడ ఉన్నప్పుడు ఇరువురిలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటానికి అప్పులు చేసినటువంటి వాళ్ళకి అప్పులు తీరిపోయేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే చక్కటి లాభము కనిపించడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా, అంటే ఆహ్లాదంగా ఉండటానికి, లేకపోతే ఎవరైనా బిడ్డలు ఉంటే వాళ్ళని చూడటానికి కానీ చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారికి ఈ 41 రోజులు గనక చాలా చాలా విశేషప్రదమైనటువంటి కుజశనుల యొక్క ప్రభావము వీరికి ధనపరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, అట్లాగే ఏదైనా విదేశాల పరంగా ఉండటానికి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ గోచారంలో కొంతవరకు మాత్రమే మనకి శుభాలు కానీ అశుభాలు కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకంటూ పుట్టిన సమయంలో ఈ రాశులు, నక్షత్రాలు కొన్ని కోట్ల మందికి ఉంటాయి. కానీ మనం పుట్టినప్పుడు గ్రహస్థితి మనకి ఒక లగ్నము, లగ్నానికి దశలు, అంతర్దశలు అనేటటువంటిది ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఆ దశలు, అంతర్దశలు జాతకరీత్యా శుభప్రదంగా ఉంటే ఆ కుజదశో, అంతర్దశో, శనికి సంబంధించిన అంతర్దశలు, శుభదశలు జరుగుతూ జన్మజాతకంలో
ఇవి రెండు ఎప్పుడైతే గనక యోగ్యకరంగా ఉంటాయో ఏ భావాలకి, ఆ భావాలన్నీ కూడా ఇప్పుడు చక్కగా ప్రస్ఫుటమవుతాయి. అదే గనక వ్యతిరేక భావాలుంటే నేను చెప్పినటువంటి ఈ విషయాలన్నీ కూడా కొంతమందికి నెగిటివ్గా కూడా సంప్రాప్తించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా జన్మజాతకమే చాలా చాలా గురిగా నమ్ముకోవాలి. దాన్ని బట్టి మాత్రమే గోచారం మనకి తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఎక్కడా అతిశయోక్తి లేదు. కాబట్టి ఎవరైనా సరే కొన్ని విషయాలు గృహ కట్టడాలు కానీ, విద్య లేకపోతే ఆ పెళ్లిళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, ఇంకేదైనా గొడవలకు సంబంధించిన విషయాలు జరుగుతున్నా వాటి యొక్క ఉపశమనం కోసం, సరైనటువంటి దోష పరిహారాల కోసం అయితే గనక సరైనటువంటి గురువుని సంప్రదించి వారికి నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, వాటికి అనుకూలంగా వీరు చేసే పనులకి అనుకూలంగా ఉన్నాయా, ప్రతికూలంగా ఉన్నాయా అనే విషయాన్ని తెలియజేసుకొని చక్కగా ఆ గురువు చెప్పినటువంటి రెమెడీస్ కనుక చేసుకున్నారనుకోండి, ఇలాంటి సమస్యలు ఎన్ని వచ్చినా సరే జన్మజాతకంలో ఎదురీదే స్వభావము, లక్షణము మీకు దగ్గరగా ఉంటుంది. ఆ యొక్క గ్రహాల యొక్క శాంతి ఉపశమనం మీ జీవితానికి చక్కటి రాజబాట అవటంలో ఎక్కడా కూడా సందేహము లేదు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ యొక్క మే 10 వరకు చాలా చాలా అత్యద్భుతమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ఓం శ్రీరామ, ఓం జై హనుమాన్.